హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని అయిన ఘనమైన చరిత్ర గల హైదరాబాద్ నగరంలో ఎన్నో వింతలు విశేషాలకి కొదవలేదు. మరి మీరు చూస్తున్నది ఆ హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ సాగర్ మధ్యన ఉన్నటువంటి గౌతమ బుద్ధుడి నిలువెత్తి విగ్రహం. మరి ఇందులో బోటింగ్ కూడా చేయొచ్చు. ఆ బోటింగ్ ఒడ్డున రాత్రులు లేజర్ షో కూడా 8 గంటలకి లేజర్ షో కూడా ప్రతిరోజు వేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీనికి ఆనుకుని ఉన్నటువంటి మరి యువతల గట్టున ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. ఎన్టీఆర్ ఘాట్ అనమాట. ఆయన స్మృత్యార్థం చక్కని గార్డెన్ని అక్కడ కట్టారు. దీనిని ఆనుకున్నటువంటి ఇదిగో నెక్లెస్ రోడ్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి మాల్. ఇది చాలా పెద్ద మాల్, బాగుంటుంది. ఈ నెక్లెస్ రోడ్ని ఆనుకుని మరి ప్రసాద్ ఐమాక్స్ ప్రక్కనే 125 అడుగుల ఎత్తైన 45.5 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద విగ్రహాన్ని 14 ఏప్రిల్ 2023న ప్రారంభించారు. అదిగో అదే అంబేద్కర్ విగ్రహం. మరి ఆయన గొప్పతనం అంతా ఇంత కాదు. అటువంటి మహామనిషి యొక్క విగ్రహం దేశంలో చాలా ఉన్నాయి. అయితే పెద్ద విగ్రహాలు కొన్ని మాత్రమే, అందులో ఇది ఒకటి. అటువంటి మహామనిషి యొక్క విగ్రహం మరి ఇలాగ వాడవాడలా స్థాపిస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనం గురించి ఒకసారి మనం తెలుసుకోవటం చాలా బాగుంటుంది కదా అని ఉద్దేశంతో క్లుప్తంగా ఆయన గురించి మరి వివరిస్తాను. ఆయన దేశాలన్నీ తిరిగి అక్కడి రాజ్యాంగాలను పరిశీలించి చివరకు భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే బాగుంటుందని చెప్పినటువంటి మహామేధావి, భారత రాజ్యాంగ రచనకర్త శ్రీ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2016లో ఈ విగ్రహం పనిని ప్రారంభించిందట. 2023 ఏప్రిల్ 14 నాటికి, అంటే అంబేద్కర్ గారి 132వ జయంతి నాటికి పూర్తి చేశారు. అలనాటి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ వచ్చారు. ఈ విగ్రహాన్ని బ్రాంజ్తో నిర్మించారు. ఈ విగ్రహం క్రింద 50 అడుగుల ఎత్తులో వృత్తాకారంలోనే భారత పార్లమెంట్ నమూనా బిల్డింగ్ నిర్మించి అందులో 100 మంది సీట్స్ తోటి ఒక ఆడిటోరియంను కూడా నిర్మించారట. దానిలో అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలతో షో చూపిస్తూ ఉంటారు. ఆ బేస్పై 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం నిర్మించబడింది. అంటే మొత్తం ఈ నిర్మాణం 175 అడుగులు అన్నమాట. ఇంకొక విశేషం ఏంటంటే మహాత్మా గాంధీని మినహాయించి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కంటే ఎక్కువ విగ్రహాలు భారతదేశంలో ప్రతిష్ఠింపబడిన మరే భారతీయుడు లేడు అన్నది నిజం. అంబేద్కర్ జయంతి లేదా భీమ్రావ్ జయంతిని భారత రాజకీయవేత్త మరియు సంఘ సంస్కర్త అయిన బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థం ఏప్రిల్ 14న, అంటే ఆయన 1891 ఏప్రిల్ 14 జన్మించారో ఆ రోజుని అంబేద్కర్ పుట్టినరోజుగా దేశమంతా జరుపుకుంటాం. బిఆర్ అంబేద్కర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ అని పిలుస్తారు. మరియు అతను భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకడని మనందరికీ తెలిసిందే. ఆయన చాలా ప్రసిద్ధ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవేత్త, బౌద్ధ కార్యకర్త, తత్వవేత్త, మానవ శాస్త్రవేత్త, చరిత్రకారుడు, వక్త, రచయిత, ఆర్థికవేత్త, పండితుడు మరియు సంపాదకుడు కూడా. అటువంటి ఆయన మరి తన బాల్యంలో రోజుకు 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారట. ఆయన రోజు ఉదయం 2 గంటలకు పడుకుని తెల్లవారుజామున 5 గంటలకు లేచేవారట. అతను మొత్తం సమయం అంతా చదువుకోవటానికో లేకపోతే సమావేశాలకు హాజరయ్యేవారట. ఆయన తన ప్రజలకు స్వేచ్ఛ తప్ప మరే ఇతర విషయాల గురించి పట్టించుకోలేదు. మరియు వారిని విడిపించడానికి ఒక మార్గాన్ని కోరుకున్నారు. దానికి పరిష్కార మార్గం విద్య ఒక్కటేనని సూచించారు. మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ చాలా కష్టపడ్డారు. భారతరత్న, భారత రాజ్యాంగ పితామహుడైన అంబేద్కర్ గారు 32 డిగ్రీలు చదివి పట్టభద్రులయ్యారు. ఆయనకి 64 అంశాలపై విశేషమైనటువంటి పట్టు ఉన్నదని చెప్తూ ఉంటారు. మొదట్లో అంబేద్కర్ గారు న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేసేవారు. తర్వాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు.
ఈయన 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. అటువంటి భీమరావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో, అంటే అది ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది, రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాబాయి దంపతులకు చివరి బిడ్డగా, అంటే 14వ సంతానంగా జన్మించారట. ఆయన అసలు పేరు భీమరావ్ రామ్జీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామాల్లో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం గలవారు. వారి వంశీకులు మహర్ కులానికి చెందినవారు. ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారిగా పనిచేసేవారు. అంబేద్కర్ గారి తల్లి ఆయనకి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడని చనిపోయారట. మొత్తం 13 మంది తోబుట్టువులలో 9 మంది అకాల మృత్యువాత పడగా 2 అక్కలు మంజుల తులసి, 2 అన్నలు బలరాం ఆనందరావు మరియు ఈయన మిగిలారు. అంబేద్కర్ బాల్యంలో మెహర్లను అస్పృశ్యులుగా చూసేవారట. ఆ విధంగా చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు ఆయన పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారట. అటువంటి మహామేధావి, సంఘ సంస్కర్త, న్యాయశాస్త్రవేత్త కీర్తిగాంచిన అంబేద్కర్ గారు 1956 65వ ఏట డిసెంబర్ 6న మహాపరివానం చెందారు. భారత రాజ్యాంగ శిల్పిగా ఆయనకి గౌరవం ఇచ్చే భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం 1990 సంవత్సరంలో భారతరత్న అవార్డునిచ్చి గౌరవించింది. అటువంటి మహనీయుడు కాబట్టి దేశం వాడవాడలా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇది మిత్రులారా ఈనాటి విశేషాలు. ఒక కొత్త వీడియోతో త్వరలోనే మీ ముందు ఉంటాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.